హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పెరిగిస్ ఓన్లీ. మీ భార్గవి అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే జొన్న దోశ వేస్తున్నాను అనమాట. అంటే రేపు ఇండిపెండెన్స్ డే కదా, అబ్బాయి వాళ్ళ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతుంది. దానికి రెడీ చేయాలి. కొంచెం పెందలాడే లేపాను. లేపి ఇంకా టిఫిన్ పెట్టి రెడీ చేద్దాము అనేసి అయితే టిఫిన్ వేస్తున్నాను అనమాట బాబుకి. రేపు ఇండిపెండెన్స్ డేకి ఫ్రీడమ్ వారియర్స్కి సంబంధించిన ఏదైనా ఏమన్నారు. ఆల్రెడీ గాంధీజీ గారి గెటప్ అంతే పోలీస్ గెటప్ వేశాను. అంబేద్కర్ అవి వేద్దాం అనుకున్నాను, కానీ అంతగా సూట్ అవ్వదేమో అనేసి అయితే ఈరోజు ఆర్మీ డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. నిన్న నేను షాపింగ్కి వెళ్ళి, అందుకని ఆర్మీ గెటప్ అయితే వేస్తున్నాను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో. ఆఫ్టర్నూన్ దాకే అనమాట. లంచ్ ఏం లేవు, ఇంకా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఓన్లీ బుక్స్ కూడా లేవు, స్నాక్స్ వాటర్ బాటిల్ పట్టుకు పంపమన్నారు. అందుకని ఇంకా వాటి కోసం ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట. నేను బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇంకా రెడీ చేద్దాము అనేసి అయితే లేసాడు, పెందలాడే లేపాను. ఇంకా హాట్ వాటర్ అన్నీ రెడీ చేసి అయితే పెడుతున్నాను అనమాట స్నానం చేపించడానికి. ఇంకా రెడీ చేసాకైతే చూపిస్తాను. ఓకే, బాయ్. ఇంకా దోశ తిన్నాకైతే స్నానం చేపించేసి రెడీ చేసేది అనమాట. ఇంకా మా అబ్బాయి ఆడుకుంటున్నాడు బయట. ఇంక నేనైతే తాళం వేసి ఇంకా వెళ్దాం అనేసి రెడీ అవుతున్నాను. ఇంక ఫొటోస్ తీస్తున్నాను అనమాట. వాటికి ఇస్తున్నాడు ఈ స్టిల్స్ అన్ని గన్నుతో. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాడు. మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట. పోలీస్ డ్రెస్ అన్నా ఏమన్నా గెటప్ చేయాలన్నా ఏమన్నా మా అబ్బాయికి చాలా ఇష్టం. అసలు ఏడిపికుండా అయితే వేసుకుంటాడు ఏదైనా కానీ. అయితే ఈ స్కూల్ నర్సరీ టు ఎల్కేజీ ఏమేమి గెటప్ వేసాడు అనేసి అయితే ఒక 5 ఉన్నాయి అనుకుంటా. దీంతో కలిపి నేను ఒక షార్ట్ లాగా పెడతాను, వీడియో చూసేసేయండి. అయితే ఇట్లా స్కూల్కి వెళ్ళాను కదా, చాలా బాగా డెకరేషన్స్ చేస్తున్నారనమాట స్కూల్లో. ఇంకా వదిలిపెట్టేసి అయితే వచ్చాను. మళ్ళీ 12 కల్లా స్కూల్కి వెళ్ళాలన్నమాట. వచ్చేసి కాసేపు రిలాక్సేషన్ అయ్యాక 11కి అట్లా వంట చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే 11కి అట్లా వండేసి మా అబ్బాయికి స్కూల్కి ఇచ్చే రావడానికి అయితే వెళ్ళేదాన్ని. ఈరోజు ఆఫ్ డేనే కాబట్టి ఇంటికి వచ్చి తినేస్తాడు కాబట్టి ఇంకా 11కి అట్లా స్టార్ట్ చేశాను. అసలు వంట చేస్తున్నాను సేపు చెమట మాత్రం మామూలుగా లేదని వంటగదిలో మాత్రం ఉన్న ½ an hour మాత్రం ఇంకా అన్నం వండేస్తున్నాను అంతే. కర్రీ కూడా పెట్టేదాను కదా పొయ్యి మీద. ఇంకా అంట్లో అవి ఉంటే అవి కూడా తోమేసుకున్నాను అనమాట. ఇంకా వంట అయితే అయిపోయింది, రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలి. కాసేపు ఒక 5 నిమిషాలు అలా కూర్చొని స్కూల్కి అయితే వెళ్ళాలన్నమాట. స్కూల్కి 12కి అట్లా స్టార్ట్ అవుతాను. ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి ఒక 10 minutes పడుతుంది, అంటే 12 అవుతుంది కదా. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళి తీసుకొచ్చేస్తున్నానండి. చూశారు కదా, ఇది ఇంకా రోడ్డు మీద కూడా గన్ ఇట్లా పట్టేస్తుంది అనమాట. క్యాప్ అయితే రివర్స్లో పెట్టేశారు వాళ్ళ టీచర్. మా అబ్బాయి గెటప్ ఎలా ఉంది కమెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి.